హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే ఈశ్వరీదేవి గృహ అంటే బ్రహ్మం గారి మనవరాలు కొన్ని తపశక్తులను పొందటం కోసం 14 సంవత్సరాలు కఠోరమైన తపస్సు అయితే చేసిందంట. దానికి సంబంధించిన లొకేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ ఈ గృహ దగ్గర గోసేవ గోపోషణ కూడా అయితే చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, వీడియో పరంగా గోవులను అయితే చూడొచ్చు. ఇక్కడ కొండ ఎక్కలేని వారికి, గుహ కొండ పైన ఉంటుంది కాబట్టి కొండ ఎక్కలేని వారికి కింద కూడా ఈశ్వరమ్మది విగ్రహ ప్రతిష్ఠ అయితే చేశారు. ఈ కొండపైకి ఎక్కడానికి ప్రధానంగా 2 దారులు అయితే ఉంటాయి. ఒకటి మెట్ల దారి ఉంటుంది, ఇంకొకటి 2 స్లోపుగా ఉండే మామూలుగా అడవి మార్గం లాగా అయితే ఉంటుంది. కొండ మార్గం మీద నడిచి వెళ్ళడానికి, ఏటవాలు మార్గం నడిచి వెళ్ళడానికి మార్గం ఉంటుంది. ఈ కొండ గుహ లోపల అమ్మవారి విగ్రహం అయితే ఇలా ఉంటుంది. సేమ్ అమ్మవారు కూర్చొని తపస్సు చేసుకుంటున్నట్టుగా. ఇక్కడ అర్చకులు అయితే ఎప్పుడు 24 గంటలు అయితే ఇక్కడ అర్చకుడు అందుబాటులోనే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడంట. గుహ లోపల అయితే అసలు చాలా ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. నడిచి ఎక్కి వెళ్ళగలిగి హుషారుగా నడవగలిగే వాళ్ళు మాత్రమే ఈ గుహలోకి అయితే వెళ్ళగలుగుతారు. గుహ సుమారు 250 నుంచి 300 అడుగులు లోపలికైతే ఉంటుంది. ఈ గుహ వెంట కూడా నడిచి వెళ్ళాలంటే తల వంచుకొని వంగి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని దగ్గరలో అయితే మరీ ఒక 2.5-3 అడుగులు ఎత్తు కూడా ఉన్నట్టుగా ఉంటుంది. మరీ ఇరుకు గుహలాగా కూడా ఉంటుంది. ఈ గుహ అనేది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఈశ్వరీదేవి అమ్మవారు 14 సంవత్సరాలు ఈ గుహలో కఠోర తపస్సు అయితే చేశారంట. ఇక్కడ గుహ బయట ఈ విధంగా అయితే లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం రాత్రి అయితే వర్షం పడింది. ఇప్పుడు 7వ తారీఖు. ఈ బయట చుట్టుపక్కల పరిసరాలు చూసుకుంటే కొంత పచ్చదనం కొద్దిగా కనపడుతుంది. ఇంకా పూర్తిగా గ్రీనరీ అయితే రాలేదు. ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఇంకొక 4 రోజులకైతే పూర్తిగా గ్రీనరీగా అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. శ్రీ ఈశ్వరీదేవిని